ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వడదెబ్బ తగలడం వల్ల స్పృహ తప్పింది అంతే. అమ్మాయి కొంచెం నీరసంగా ఉంది. అవును డాక్టర్, చూడ్డానికి చాలా బలహీనంగా ఉంది తను. 2-3 రోజుల నుంచి సరిగ్గా భోజనం కూడా చేయలేదనుకుంటా. అందుకే ఇంత నీరసంగా ఉంది. భోజనం చేయలేదా? సిస్టర్, వెంటనే తనకి ఫ్లూయిడ్స్ ఎక్కించండి. ఓకే డాక్టర్. నువ్వెక్కడ ఉండేది? మీ వాళ్ళని ఎవరినైనా ఇలా హాస్పిటల్లో జాయిన్ అయ్యానని పిలువు. ఏంటమ్మా ఏం మాట్లాడవు? మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చెయ్యి. నాకెవరూ లేరక్క. సారీ. పర్లేదు. నువ్వు భోజనం లేకుండా ఇలా బలహీనంగా ఎందుకున్నావు? ఏమైంది? నేనిలా ఉండడానికి కారణం నా భర్త. నీ భర్త? అవునక్క, నా భర్త నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులు నాతో సంసారం చేసి ఆ తరువాత నన్ను వేరే వాళ్ళకి అమ్మేశాడు. అమ్మేశాడా? అమ్మేయడానికి నువ్వేమైనా సంతలో దొరికే గొర్రెవా? అలాంటి వాడిని ఎలా నమ్మావు? గొర్రెనైనా కసాయివాడు ఒక్క వేటుతో నరుకుతాడు. కానీ నన్ను కొన్నవాడు ప్రతిరోజు నరకం చూపించేవాడు. వాడి పైశాచికత్వాన్ని, హింసని భరించలేక వాడి నుంచి తప్పించుకొని పారిపోయొచ్చాను. అదృష్టం కొద్దీ నన్ను నువ్వు సేవ్ చేసావక్క. నిన్ను మోసం చేసిన దుర్మార్గుడు ఎవడు? వాడి గురించి ఏమైనా తెలుసా? వాడి డీటెయిల్స్ ఏమైనా ఇస్తే జీవితంలో ఇంకే అమ్మాయి జోలికి కాదు, అసలు అమ్మాయి అనే మాట మాట్లాడడానికి కూడా వణికిపోయేలా చేస్తాను. వాడు ఊసరి వెళ్ళిలాంటి వాడు. పేరు, ఊరి పేరు మార్చి ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉంటాడు. ఆ నీచుడికి సంబంధించి చిన్న ఆధారం కూడా లేదా? అక్క, ఒక ఆధారం ఉందక్క. అతనితో దిగిన ఫోటోలున్నాయి. మెల్లిగా. నేనిస్తాను. వీడే అక్క. ఈ అమ్మాయిని దారుణంగా మోసం చేసి వదిలించుకొని ఇప్పుడు నా చెల్లెల్ని మోసం చేయడానికి సిద్ధపడ్డా? నేను అస్సలు ఊరికే వదిలిపెట్టనురా. నీ అంత చూస్తాను. చూడమ్మా, నాకు చిన్న పనుంది, అది చూసుకొని వచ్చేస్తాను. ఈలోపు ఆ సిలైన్ కూడా అయిపోతుంది. మెడిసిన్ తీసుకుని వెళ్దు గాని. అలాగే అక్క. ఇందులో ఒక ఫోటో నాకివ్వు. ఎందుకక్క? నిన్ను మోసం చేసిన వాణ్ణి పట్టుకోవాలి. అలాంటి చీడ పురుగు దొరికితే సరైన బుద్ధి చెప్పాలి. వాణ్ణి ఎలాగైనా పట్టుకుంటాను. అందుకే నాకొక ఫోటో కావాలి. తీసుకో అక్క. వీడు దొరికాక బుద్ధి చెప్పి నీకు న్యాయం జరిగేలా చేస్తాను. కాసేపట్లో వస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో.
వేసింది? ఆ విక్రమ్ గాని ఎలాగైనా పట్టుకోవాలి. ఏమండి? ఏంటమ్మా? ఇది విక్రమ్ వాళ్ళ ఇల్లే కదా? అవునమ్మా. ఇంటికి తాళం వేసింది, వాళ్ళు లేరా? లేరమ్మా. ఇంతకీ మీరెవరు? విక్రమ్ వాళ్ళు మా బంధువులు అవుతారు. మీ బంధువులవుతారా? అయితే నీకు తెలీదమ్మా, ఇవాళ విక్రమ్కి నిశ్చితార్థం. నిశ్చితార్థమా? అవునమ్మా. ఎవరో అమ్మాయి, అదే శుభం స్టోర్ రానమ్మ వాళ్ళ మూడో కూతురుతో విక్రమ్కి నిశ్చితార్థం. ఏంటమ్మా వెళ్ళిపోతున్నావు? ఇంతకీ నీ పేరు చెప్పలేదు. నిన్నే. ఈ విషయం వెంటనే తారా గారికి చెప్పాలి. హలో మేడం, విక్రమ్ వాళ్ళ ఇంటిని వెతుక్కుంటూ ఒక అమ్మాయి వచ్చింది. ఏవైనా ఎంక్వైరీ చేసిందా? విక్రమ్ వాళ్ళ గురించి అడిగింది. నిశ్చితార్థం గురించి చెప్పేసరికి అసలు నా మాట కూడా వినకుండా, పేరు కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. సరే, నా భర్త నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులు నాతో సంసారం చేసి ఆ తరువాత నన్ను వేరే వాళ్ళకి అమ్మేశాడు. వీడే అక్క. అన్నా, కొంచెం త్వరగా పోనివ్వండి అన్నా. అదే శుభం స్టోర్ రానమ్మ వాళ్ళ మూడో కూతురుతో విక్రమ్కి నిశ్చితార్థం. ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః. వల్లీ దేవసేన సమేతస్య సుబ్రహ్మణ్య స్వామి నమః. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తామ్యోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం నిశిసా జ్వలంతీం రూపే దేవతిష్టాంగారాం తాం పద్మినీమి. అంతా అయిపోయిందేమో. అన్నా, కొంచెం ఫాస్ట్గా పోనివ్వండి అన్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.